भैंसा एग्रीकल्चर मार्केट में किसानों को कपास की इमदादी कीमत फराहम करने के लिए मरकजी हुकूमत के सीसीआई खरीदारी मरकज़ का आज बीजेपी रुकन असेंबली पी रामाराव पटेल के हाथों के इफ्तिताह अमल में लाया गया। इस मौके पर रुकन असेंबली पी रामाराव पटेल ने खिताब करते हुए कहा कि वज़ीर आज़म नरेंद्र मोदी के दौर हुकूमत में किसानों की इमदादी कीमतों में इजाफा हुआ है। इस मौके पर उन्होंने कपास खरीदारी मरकज़ के तमाम ओहदेदारों को शफाफ तरीके से खरीदारी अंजाम देने को कहा। बाद अज़ां मार्केट कमेटी चेयरमैन आनंद राव पटेल ने भी इस मौके पर खिताब करते हुए कहा कि मार्केट कमेटी हुक्मरान तबके के साथ मिलकर किसानों के मसाइल को हल करेंगे। इसके अलावा उन्होंने कहा कि काश्तकारों को अगर कोई परेशानी होती है तो वो उनके मसाइल के हल के लिए मुसलसल दस्तयाब रहेंगे। इस मौके पर ताजिरों और किसानों की कसीर तादाद मौजूद थी। బైంసా అగ్రికల్చర్ మార్కెట్లో జర మాట్లాడకూడదు ప్లీజ్. వేలం పాటతో సీసీఐ కొనుగోలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి రైతు సోదరులు, వ్యాపారవేత్తలు, అగ్రికల్చర్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, వాళ్ళ బృందం అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం చూస్తే ప్రైవేట్ వాళ్ళు ధర చాలా తక్కువ ఉంది. 71, 72లో తీసుకుంటున్నారు. సీసీఐ కొనుగోలు ఉంటుంది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయ కపాస్ నిగమ్ నుంచి నరేంద్ర మోదీ గారు ఏదైతే కపాస్ మీద 7,521 రూపీస్ ధర పెట్టారు, ఆ ప్రకారమే ఈరోజు మన బైంసాలో కానీ టోటల్ ఇండియాలో కానీ మన కాటన్ పర్చేజ్ స్టార్ట్ అవుతుంది. రైతు సోదరులకు ఇప్పుడే మన చైర్మన్ గారు చెప్పారు, తేమ శాతం ఏదైతే ఉంది అది ఖచ్చితంగా సీసీఐ వాళ్ళు పాటిస్తారు. దయచేసి మీరు తేమ శాతం మీద కంట్రోల్ పెట్టుకొని రైతు సోదరులకు ఎటువంటి అపాయం కాకుండా మరలా ఆటో వాపసు పోకుండా చూడాలని రైతు సోదరులకు చెప్తున్నాను. అదేవిధంగా రైతు కోసం ఈరోజు ఎటువంటి బాధపడితే కూడా మేము కానీ మార్కెట్ కమిటీ కానీ ఖచ్చితంగా దాని వెంట ఉంటాము, వాళ్ళకి న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రారంభోత్సవం జరిగింది, ఖచ్చితంగా మా బైంసా మార్కెట్లో 1,00,000 పైన ఘటన చేసి మార్కెట్కు కూడా ఆదాయం చేసేటట్లు చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.